ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని యాక్షన్స్ గురించి డిస్కస్ చేశాం కదా! ఇనిషియలైజ్ వేరియబుల్ అండ్ సెట్ వేరియబుల్ అనేది. అలానే మనం ఇక్కడ ఇంక్రిమెంట్ వేరియబుల్, డిక్రిమెంట్ వేరియబుల్, అపెండ్ వేరియబుల్ అండ్ అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్, అపెండ్ టు అర్రే వేరియబుల్ ఎలా ఉంటాయి ఏంటని మనమైతే ప్రాక్టికల్‌గా వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. సో, యాక్షన్ వేరియబుల్స్. సో, వేరియబుల్స్ ఐ థింక్ సంథింగ్ రాంగ్. వేరియబుల్స్. ఓకే. ప్రాపర్‌గా స్పెల్లింగ్ వల్ల లేకపోతే మీరిక్కడ చూస్తే ఈ 2 అయిపోయినాయి. ఓకే. సో, ఇనిషియలైజ్ వేరియబుల్, సెట్ వేరియబుల్. బట్ ఈ 4 ఉన్నాయి కదా! వాటి గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ ఇనిషియలైజ్ వేరియబుల్ తీసుకుందాం ఒకటి. వేర్ ఎంపీ ఐడి అండ్ డేటా టైప్ ఇంటీజర్ అండ్ సో 100 తీసుకున్నాను. దాని తర్వాత ఇంకొక యాక్షన్ యాడ్ చేస్తున్నాను. ఏంటిదంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అన్నమాట. ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఉన్నదానికి మనం వాల్యూ యాడ్ చేయొచ్చు. ఓకే. ఇంక్రిమెంట్ వేరియబుల్ అంటే మీరు ఏదైతే వేరియబుల్ ఈ పర్టిక్యులర్ యాక్షన్‌కి అంటే దీనికి ప్రొవైడ్ చేస్తారో దానికి ఇంక్రిమెంట్ అవుతుంది, యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేర్ ఎంప్లాయిడ్ అంటే ఈ పర్టిక్యులర్ వేరియబుల్‌కి నేను ఒక 20 ఇంక్రిమెంట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఎంతుంది? 100 ఉంది. ఇప్పుడు ఒక 20 అంటే 120 రావాలి. అలానే ఇక్కడ మనకి డిక్రిమెంట్ వేరియబుల్ కూడా ఉందన్నమాట. చూద్దాం అది కూడా. సో, వేరియబుల్స్. సో, డిక్రిమెంట్ వేరియబుల్. సో, 30. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే వేరియబుల్స్ అనేది మనకి కొన్ని కేసెస్‌లో చాలా చాలా ఉపయోగపడుతుంటాయన్నమాట. ఓకే. సో, అర్థమైంది కదా! సో, ఫస్ట్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఇంటీజర్ అండ్ వాల్యూ వచ్చేసరికి 100 అండ్ దానికి ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఏదైతే డిఫాల్ట్‌గా మనం వాల్యూ స్పెసిఫై చేసారో దానికి ఒక 20 యాడ్ చేస్తున్నాను ఇంక్రిమెంట్‌లో. అదే డిక్రిమెంట్ వేరియబుల్ అంటే దీనికి ఒక 30 తగ్గిస్తున్నాను. అంటే మైనస్ చేస్తున్నాను. 70 రావాల. ఇప్పుడు ఇక్కడ 120, 70 అవుట్‌పుట్ అనేది ప్రాపర్‌గా వస్తుందా రాట్లేదా చూద్దాం. అలానే ఇక్కడ ఏమన్నా ఉందా? ఓకే. లెట్స్ సీ దట్. టెస్ట్. 7 టెస్ట్. 1 ఫ్లో. డన్. ఓకే. మీరు చూసుకుంటే మనకి ఫ్లో అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయింది. చూద్దాం ఇక్కడ. ఎంతొచ్చింది గైస్? 120. అంటే మనకి ఇది కరెక్టే కదా! ఇలా మనం ఏంటంటే రకరకాల అప్రోచెస్ అయితే ఉంటాయన్నమాట. ఇదొచ్చేసరికి ఇంక్రిమెంట్. అదే డిక్రిమెంట్ అంటే సో స్ డిక్రిమెంట్ 90. ఓకే. ఇక్కడ 120 అయింది కదా! 120లోంచి 30 తీస్తే ఎంత? 90. ఓకేనా? సో, అదనమాట అర్థమైంది. బేసికల్‌గా 70 కాదు. బై మిస్టేక్ నేను రాంగ్ చెప్పాను. యాక్చువల్‌గా ఒరిజినల్ వాల్యూ అయితే ఓకే. 70 వస్తుంది. బట్ మనం ఇక్కడ ఒక 20 యాడ్ చేసినాం కాబట్టి అప్పుడెంత అవుతుంది? 120. 120లోంచి ఓ 30 తీసేస్తే 90. కరెక్టే కదా! ఇలా మనకేంటంటే సో, ఇనిషియలైజ్ చేయటం కానీ, దానికి వాల్యూ అసైన్ చేయటం గానీ, లేకపోతే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటుంటాయి గైస్. ఇయన్నీ కూడా బేసిక్స్ టు అండర్‌స్టాండ్ అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. దాని తర్వాత మనకి ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా! అది కూడా చూద్దాం. డిలీట్ చేస్తున్నాను మనకు అవసరం లేనియి. వేర్ ఈఎల్‌పి. ఓకే. సో, స్ట్రింగ్ వేరియబుల్ తీసుకున్నాను. ఓకే. ఓకే. ఇక్కడ నేనేం చేస్తానంటే, ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేశాను. ఓకే. ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేశాను. దాని యొక్క డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ అండ్ వాల్యూ వచ్చేసరికి పవర్ ఆటోమేట్. ఇప్పుడు మనకి ఇంకా 2 యాక్షన్స్ ఉన్నాయి. ఏమున్నాయంటే, అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్, అపెండ్ టు అర్రే వేరియబుల్. అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్ అంటే ఏదైతే మీకు స్ట్రింగ్ వేరియబుల్ ఉందో, వేరే యొక్క వేరేది యొక్క
ఆ ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్ కి ఇంకొక వాల్యూ అపెండ్ చేయొచ్చు అనమాట. అపెండ్ అంటే నథింగ్ బట్ యాడ్ చేయొచ్చు. సో చూడండి, మీరు ప్రాక్టికల్ గా మీకు అర్థమవుతుంది నేను చెప్పడం కన్నా. వేరియబుల్స్ ఇక్కడ ఇది అయిపోయింది, ఈ 4 అయిపోయింది కదా, ఇక్కడ అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్ ఉంది. అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్ అంటే నథింగ్ బట్ ఏదైతే ఇక్కడ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ యొక్క వాల్యూకి ఇక్కడ మనం స్పెసిఫై చేసే వాల్యూ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడే స్పెసిఫై చేసిన. సో పవర్ ఆటోమేట్. సో వెల్కమ్ టు పవర్ ఆటోమేట్ ల్యాబ్. పవర్ ఆటోమేట్ లెర్నింగ్. ఇక్కడ నా పేరు ఇస్తున్నాను. ఓకే. సో ఏదైతే ఇక్కడ వాల్యూ స్పెసిఫై చేస్తానో ఈ వాల్యూకి మనకి ఇక్కడ ఇది వస్తుంది అనమాట. ఆ వచ్చిన దాన్ని నేను ఇక్కడ క్యాప్చర్ చేస్తాను. చూడండి కంపోజ్ యాక్షన్ లో. దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు మనకి ఫైనల్ గా అవుట్పుట్ ఏమొస్తుందంటే గడ్డ వెంకటేశ్వర్లు వెల్కమ్ టు పవర్ ఆటోమేట్ లెర్నింగ్ అని వస్తుంది అనమాట. ఓకే. అంటే ఈ ఎగ్జిస్టింగ్ ఈ ఉన్నదానికి నేను అడిషనల్ ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, అపెండ్ చేస్తున్నాను అనమాట. మీనింగ్ లోడ్ అవుతుంది. రన్ త్రూ. డన్. ఏమొచ్చింది గైస్? సో గండ వెంకటేశ్వర్లు వెల్కమ్ టు పవర్ ఆటోమేట్ లెర్నింగ్. కరెక్టా కదా? ఇలా ఏంటంటే సో మనం యాడ్ చేయొచ్చు అనమాట. మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ కూడా ఎలా యూస్ అవుతాయి రియల్ టైంలో, ఎలాంటి కేసెస్లో మనం యూజ్ చేస్తాం అనేది మీకు గోయింగ్ ఫార్వర్డ్ అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం సో నేను చెప్పేది ఏంటంటే బేసిక్స్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే ఒకవేళ ఇన్ కేస్ రేపు ఏదన్నా సినారియో వచ్చినా సరే మనం ఈజీగా అర్థం చేసుకుని చేయగలుగుతాం. అదే బేసిక్స్ ప్రాపర్గా లేకపోతే కష్టం అవుతుంది అనమాట. సో దాట్స్ మై ఇంటెన్షన్, రైట్, అండర్స్టాండ్ బేసిక్స్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ సో స్ట్రింగ్ వేరియబుల్ మీద అరే తీసుకుంటాను. ఓకే, అరేలో మనకి సో డేటా ప్రొవైడ్ చేద్దాం. సో ఓకే, ఓకే అండ్ డాన్స్ ఓకే. ఇలా నేను ఒక అరే వేరియబుల్ క్రియేట్ చేశాను గైస్. చూడండి ఇక్కడ. సో పవర్ బై డాక్స్ ఫ్యాబ్రిక్ లో మనకి 3 ఐటమ్స్ ఉన్నాయి కదా, కాపీ చేద్దాం. ఓకే, దాట్స్ ఇట్. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, అలానే పేరు కూడా మారుస్తాను ఇక్కడ. కోర్స్ ఇన్ఫర్మేషన్. సో గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసరికి వేర్ కోర్స్ ఇన్ఫర్మేషన్, డేటా టైప్ వచ్చేసరికి అరే, అండ్ వాల్యూస్ వచ్చేసరికి పవర్ బిఐ డాక్స్ ఎంఎస్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇప్పుడు దీనికి ఇంకొక వాల్యూస్ యాడ్ చేస్తున్నాను, దానికోసం యాడ్ అన్ యాక్షన్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వేరియబుల్స్ ఉంది కదా, సో వేరియబుల్స్ అండ్ అపెండ్ టు అరే వేరియబుల్ అంటే ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ కి మనకు వాల్యూస్ అనేది అపెండ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఏం రాద్దామంటే ఫార్ ఆటోమేట్. ఓకే, ఒక వాల్యూ యాడ్ చేద్దాం దీంట్లోకి. ఆ ఫైనల్ అవుట్పుట్ తీసుకున్నాం. దట్స్ ఇట్. ఓకే, చూడండి ఇక్కడ. సో ఒక వేరియబుల్ డిఫైన్ చేసిన దానికి డేటా టైప్ అరే అండ్ వాల్యూస్. దీనికి నేను ఎగ్జిస్టింగ్ వాటికి నేను కొన్ని వాల్యూస్ అనేది అపెండ్ చేస్తున్నాను అనమాట. లెట్స్ దట్. ఓకే, మనకి సక్సెస్ఫుల్ గా రన్ అయింది కదా. చూడండి, పవర్ బై డాక్స్ ఫ్యాబ్రిక్, బట్ లాస్ట్ లో ఏమొచ్చింది? పవర్ ఆటోమేటిక్. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇనిషియల్ గా అరే క్రియేట్ చేసినప్పుడు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? పవర్ బై డాక్స్ ఫ్యాబ్రిక్. బట్ రన్ చేసినప్పుడు 4 ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఏదైతే అరే వేరియబుల్ ఉందో ఆ అరే వేరియబుల్ కి ఇక్కడ మనం ఒక వాల్యూ అనేది పవర్ ఆటోమేటెడ్ యాడ్ చేస్తున్నాం, నథింగ్ బట్ అపెండ్ చేస్తున్నాం అనమాట. ఇలా మనకి రకరకాల అప్రోచెస్ అయితే ఉంటాయన్నమాట. అర్థమైంది కదా. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే we need to learn it.
సో అర్థమైంది కదా, వేరియబుల్స్ లో ఇనిషియలైజ్ వేరియబుల్, సెట్ వేరియబుల్, ఇంక్రిమెంట్ వేరియబుల్, అపెండ్ డిక్రిమెంట్ వేరియబుల్, అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్, అపెండ్ టు అరే వేరియబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో దాని తర్వాత మనం ఇప్పుడు షేర్ పాయింట్ ఓపెన్ చేసి అక్కడ సైట్ ఎలా క్రియేట్ చేయాలి, సైట్ అంటే ఏంటి, దాంట్లో లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి ఏంటి అనేది కూడా ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది వీ నీడ్ టు టేక్. ఓకే. ఎందుకంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక లిస్ట్ని పుల్ చేయాలన్నా, ఐటమ్ క్రియేట్ చేయాలన్నా ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట. లెట్స్ సీ దట్. నేను ఇప్పుడు షేర్ పాయింట్ ఓపెన్ చేస్తున్నాను గైస్. సో షేర్ పాయింట్. ఓకే. సో ఇది నాకు బేసిక్ అన్నమాట. షేర్ పాయింట్ ఎలా ఉంది. అయితే ఇప్పుడు నేను ఒక సైట్ క్రియేట్ చేస్తాను. ఓకే. సో చూడండి, అక్కడ క్రియేట్ సైట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఏది కావాలో సైట్ టైప్, కమ్యూనికేషన్ సైటా, టీమ్ సైట్ అని అడుగుతుంది. మనకి ఏంటంటే జస్ట్ డెమోన్స్ట్రేషన్ పర్పస్ కాబట్టి నేను కమ్యూనికేషన్ సైట్ తీసుకున్నాను. అలానే మనకి బై డిఫాల్ట్ గా కొన్ని టెంప్లెట్స్ అనేది మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఎలాంటి టెంప్లెట్ అవసరం అవుతుందో అది చూస్ చేసుకోండి. లేదా ఒక ఆర్గనైజేషన్ ఎవరైనా ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటే వాటినైనా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫర్ టైమింగ్ ఎటువంటి టెంప్లెట్స్ అనేది లేదు కాబట్టి ఏదైతే మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తుందో స్టాండర్డ్ కమ్యూనికేషన్ అదే తీసుకున్నాను నేను. ఓకే. సో యూజ్ దిస్ టెంప్లెట్ అండ్ యూజ్ టెంప్లెట్. పేరు ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ. పవర్ గ్యాస్ ఆటోమేషన్. ఓకే. ఇక్కడ మీరు సో డిస్క్రిప్షన్ కూడా వెతికేసి జస్ట్ ఫర్ డెమో పర్పస్. ఓకే. ఇక్కడ మీరు ఫస్ట్ సైట్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత డిస్క్రిప్షన్ ఇది ఇచ్చిన పని కదా, బట్ ఇది ఇంపార్టెంట్. ఇది సైట్ అడ్రస్. ఓకే. సో సైట్ అడ్రస్, ఈ సైట్ అడ్రస్ ఎందుకు ఏంటనేది మీరు షేర్ పాయింట్ యాక్షన్స్ తోటి వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో అందువల్ల నేను ముందుగానే చెప్తున్నాను. ఓకే. లేకపోతే తర్వాత డైరెక్ట్గా షేర్ పాయింట్ తీసుకున్నప్పుడు అసలు ఏంటి సైట్ అంటే ఏంటి, ఇది ఎలా క్రియేట్ చేస్తారు అనేది అప్పుడు మీకు డౌట్ వస్తుంది. సో అది రాకుండానే ముందుగానే మీకు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్. సో లాంగ్వేజ్ ఏంటిది, నెక్స్ట్. దాట్స్ ఇట్. సో మనకి సైట్ అనేది సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాం అనమాట. లోడ్ అవుతుంది. ఓకే. సో చూస్తారా, పవర్ క్లాస్ ఆటోమేషన్ సైట్ వచ్చింది అనమాట. ఇలా మనకి రకరకాల ఇక్కడ అన్నీ ఉంటాయి. వాటి గురించి నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే. అలానే మీకు ఇక్కడ చూసుకుంటే హోమ్, డాక్యుమెంట్స్ అండ్ ఇది మెనూ బార్ అనమాట. అలానే పేజెస్, సైట్ కంటెంట్, ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాని గురించి నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే. ఫస్ట్ హోమ్ ట్యాబ్ లో ఇక్కడ మనకి న్యూ ఉంది కదా, లిస్ట్, లిస్ట్ ఫ్రమ్ డాక్యుమెంట్ లైబ్రరీ, పేజ్, న్యూ పోస్ట్, న్యూ లింక్, యాప్స్, ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మన రిక్వైర్మెంట్ వచ్చేసరికి లిస్ట్ అనేది ఈ పర్టికులర్ సైట్ లో ఎలా క్రియేట్. ఓకే. ఫస్ట్ మన సైట్ అనేది సక్సెస్ఫుల్ క్రియేట్ చేసిన దాని తర్వాత లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే. న్యూ లిస్ట్. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు బ్లాంక్ గా కావాలా, ఐ మీన్, సో హౌ వుడ్ లైక్ టు స్టార్ట్ బ్లాంక్, క్రియేట్ లిస్ట్, ఫామ్, గ్యాలరీ, క్యాలెండర్, బోర్డ్. అలానే ఇంపోర్ట్ ఫ్రమ్, డేటా ఎక్కడి నుంచి తీసుకొని రావాలి, ఎక్సెల్ నుంచి, సిఎస్వి, ఎగ్జిస్టింగ్ లిస్ట్. అంటే మీరు కొత్తగా క్రియేట్ చేసే లిస్ట్కి ఎలా ఏంటి అనేది కూడా అన్ని తీసుకోవచ్చు. లేదా మనకి ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ కొన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట టెంప్లెట్స్. అంటే ఇందాక సైట్ ఎలానో లిస్ట్ కూడా కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి, వాటన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం బిగినింగ్ బేసిక్స్లో ఉన్నాం కాబట్టి వీటన్నిటి గురించి వరీ అవ్వద్దు. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. దాట్స్ మై ఇంటెన్షన్. అంతకు మించి ఏం లేదు. నేనైతే బ్లాంక్ లిస్ట్ తీసుకున్నాను. పేరు ఇవ్వాలి ఫస్ట్. సో క్లాస్ లిస్ట్. ఓకే. పేరు ఏదైనా ఎంచుకోవచ్చు.
క్రియేట్. ఇప్పుడు మనం లిస్ట్ అనేది సక్సెస్ఫుల్ క్రియేట్ చేస్తున్నాం చూడండి. లోడ్ అవుతుంది. స్టిల్ గోయింగ్ అప్. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఐ థింక్ నెట్వర్క్ స్లోగా ఉంది బట్ జనరల్గా టైం తీసుకోదు అనమాట. బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఓకే చూడండి. సో మనకి లిస్ట్ అయితే రెడీ అన్నమాట. సో మీరు ఎప్పుడైనా సరే ఒక లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా మనకి టైటిల్ వస్తుంది. ఓకే, ఒక లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా టైటిల్ అనే కాలం వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంకేమి ఉండవు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఏమి ఉండవు. అలానే మనకి కావాలంటే కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి. ఓకే, కొత్తగా కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు, డేటా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, రకరకాల ఆప్షన్స్ అయితే ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో కొన్ని కాలమ్స్ ఏంటి ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇంకోటి ఏంటంటే మీకు కొన్ని కాలమ్స్ హైడ్ అయి ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఒక గేర్ బాక్స్ ఉంది కదా. షో ఆర్ హైడ్ కాలమ్స్ అంటే మీకు ఈ లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని కాలమ్స్ అయితే ఉంటాయి. మీకు కావాలంటే తీసుకోవచ్చు. చూడండి, టైటిల్, ఐడి, క్రియేట్. ఈ నేను క్రియేట్ చేశానా? జస్ట్ నేను లిస్ట్ మాత్రమే క్రియేట్ చేసిన. ఏమని? క్లాస్ లిస్ట్ లెర్నింగ్ డెమో అని. ఈ టైటిల్, ఐడి, క్రియేటెడ్ నేను ఏం చేయలేదు కదా. ఓకే, బై డిఫాల్ట్ వస్తుంటాయి అనమాట. మీకు వద్దనుకుంటే మళ్ళీ అప్లై. ఓకే, మళ్ళీ అనమాట ఇలా. సారీ, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి గాయస్. అలా మీరు కొత్తగా కాలమ్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, రకరకాల డేటా టైప్స్. టెక్స్ట్ కాలం, చాయిస్ కాలం, డేట్ అండ్ టైమ్, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్, పర్సన్, నెంబర్, ఎస్ఆర్, హైపర్ లింక్, లొకేషన్, ఇవన్నీ కూడా డేటా టైప్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ కాలం మీద క్రియేట్ చేయాలనుకున్నాను. దీని మీద సెలెక్ట్ చేసి నెక్స్ట్. దాని తర్వాత పేరు ఇవ్వండి. ఓకే, సో మీ కాంటాక్ట్ డిస్క్రిప్షన్ దిస్ ఈస్ ఎంప్లాయీ నేమ్ కాదు. అలానే మీకు ఏం కావాలి? సింగిల్ లైన్ టెక్స్ట్, మల్టీ లైన్ టెక్స్ట్? నాకు సింగిల్ లైన్ కావాలి. డిఫాల్ట్గా ఏదైనా వాల్యూ కావాలా? అలానే ఇక్కడ సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రిక్వైర్, ఇలా మనకి అంటే డూప్లికేట్స్ ఎలా చేయాలా వద్దా, ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంటాయి అనమాట. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరైతే డిఫైన్ చేసుకోండి. సేమ్ మనం సక్సెస్ఫుల్గా ఒక కాలం క్రియేట్ చేసాం. అలానే కొన్ని కాలమ్స్ క్రియేట్ చేద్దాం. చాయిస్ కాలం. చాయిస్ కాలం అంటే నథింగ్ బట్ మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉంటే ఆ మల్టిపుల్ వాల్యూస్ నుంచి మీకు ఏ వాల్యూ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ అనే చాయిస్ కాలం గాయస్. కోర్సులు ఏముంటాయి? పవర్ బై ఉంటుంది, డాక్స్ ఉంటుంది, ఏడిఎఫ్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ ఉంటుంది. వాటి నుంచి మీకు ఏ కాలం ఏ వాల్యూ కావాలో చూస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చాయిస్ కాలం క్రియేట్ చేస్తున్నాను. కోర్స్ డేటా చాయిస్ వాల్యూస్ మనం స్పెసిఫై చేయాలా. ఓకే, ట్యాక్స్ ట్యాక్స్ అండ్ ఫ్యాబ్రిక్ అండ్ ఫార్మాట్స్. ఒకవేళ మీకు వద్దనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనకి అలానే మీకు ఏదైనా డిఫాల్ట్ వాల్యూస్ ఉంది ఇక్కడ మనకి. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫర్ టైమ్ నాకు ఇది చాలు. సేమ్, దాట్స్ ఇట్. అలానే ఒక ఇంటీజర్ కాలం కూడా క్రియేట్ చేద్దాం. సో నెంబర్ కాలం నెక్స్ట్. సో ఎంప్లాయీ ఐడి. సో this is contains ఎంప్లాయీ ఐడి. అలానే టైప్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెంబర్ సింబల్ అండ్ ఫార్మాట్ ఎలా కావాలి ఏంటి అనేది కస్టమ్ ఫార్మాట్ చూస్ చేసుకోవచ్చు. అండ్ పర్సంటేజ్ అండ్ యాన్, డాలర్, ఐ థింక్ యూరో, డాలర్, నో సింబల్. ఓకే,
సో నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ అండ్ డిఫాల్ట్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా క్యాలిక్యులేట్ వాల్యూ అంటే మనకి ఫార్ములా బేస్ చేసుకొని కూడా స్పెసిఫై చేసుకోవచ్చు చూడొచ్చు. ఓకే, మినిమం వాల్యూ ఎంత అంటే 1000 సపరేట్ కావాలా ఉందా, ఇక్కడ మనకి 1000 సపరేట్ వస్తుంది చూడండి. అబ్జర్వ్ చేసారా, వాల్యూ మారుతుంది. ఒకవేళ వద్దనుకుంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు, కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. అలానే మినిమం వాల్యూ ఎంత, మాక్సిమం వాల్యూ ఎంత. అలానే సో రిక్వైర్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ రెండు రిక్వైర్ ఏంటంటే దిస్ కాలం కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తాయి. అలానే ఎన్ఫోర్స్ యూనిక్ వాల్యూస్ అంటే డూప్లికేట్స్ ఎలా చేయడం కుదరదు. ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. ఓకే, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రైట్ ఫార్వర్డ్, పెద్ద డిఫికల్ట్ ఏమి ఉండదు. సేమ్. ఓకే, ఇలా మనం కాలమ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత డేటా యాడ్ చేయాలి. ఓకే, ఏదైతే లిస్ట్ క్రియేట్ చేసామో దాన్ని డేటా యాడ్ చేసినప్పుడు ఐటమ్స్ అంటారు. మీరు ఎప్పుడైనా సరే షేర్ పాయింట్ టెర్మినాలజీలో ఐటమ్స్ ఉన్నాయి లేదంటే ఐటమ్స్ అంటే నథింగ్ బట్ షేర్ పాయింట్ లో లిస్ట్ ఐటమ్స్ అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ యాడ్ న్యూ ఐటమ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేశాను. టైటిల్ డెల్ ఎంప్లాయ్ నేమ్ వెంకట్ యశ్వంత్, కోర్స్ పవర్ బి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎంప్లాయ్ ఐడికి స్టార్ ఉంది బట్ ఇక్కడ ఎక్కడ కూడా స్టార్ లేదు. ఇక్కడ టైటిల్ స్టార్ లేదు, ఎంప్లాయ్ నేమ్ లేదు. అండ్ మీకు కనపడతాం లేదు, జూమ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ చూడండి స్టార్ ఉంది అంటే దిస్ ఈజ్ మ్యాండేటరీ. ఖచ్చితంగా వాళ్ళు ఎందుకు దీనికి వచ్చిందంటే మనం రెండు ట్యూబుల్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసాం అనమాట. సో దాని వల్ల ఇది వచ్చింది. ఇక్కడ మీరు మోస్ అవుట్ చేస్తే తెలుస్తుంది అనమాట. మోస్ అవుట్ పనిచేయడం. సో ఇస్తున్నాను సేమ్. ఓకే, అలానే ఐటమ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ యాపిల్ ఎంప్లాయీ రమేష్, కోర్స్ పవర్ ఆటోమేట్ సేమ్. ఇలా మనం డేటా యాడ్ చేసుకోవచ్చు లేదా ఎడిటింగ్ గ్రిడ్ ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడొచ్చు మ్యాక్ బుక్, మ్యాక్ బుక్ సురేష్. చూడండి దిస్ ఫీల్డ్ రిక్వెస్ట్ ఏ వాల్యూ. దట్స్ ఇట్. ఓకే, వద్దనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్. ఓకే, సో చూడండి, సో మూడు రికార్డ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇలా డేటాని ఎడిట్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఎగ్జిట్ అవుతుంది చూడొచ్చు. ఓకే, ఇలా మనకి రకరకాల ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయి గైస్. అలానే మీరు షేర్ చేసుకోవచ్చు, కాపీ లింక్ ఈవెన్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏదైతే లిస్ట్ క్రియేట్ చేస్తారో ఆ లిస్ట్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్, ఎక్స్పోర్ట్ టు సిఎస్వి, ఎక్స్పోర్ట్ టు సిఎస్వి విత్ స్కీమా, ఎక్స్పోర్ట్ టు పవర్ బి అనమాట. ఓకే, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలానే ఫామ్స్లో యూజ్ చేసుకోవచ్చు, ఆటోమేట్ చేసుకోవచ్చు చూడొచ్చు, ఫ్లోస్ క్రియేట్ చేసుకోవచ్చు, రూల్స్, పిక్ స్టెప్స్, కాన్ఫిగర్, అప్రూవల్స్. దర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ కెన్. అలానే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు పవర్ యాప్స్లోకి, పవర్ ఆటోమేట్లోకి. అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయాలా, ఇక్కడ ఓపెన్ ఇన్ ఇంప్రెసివ్ మోడ్ అని ఉంటుంది కదా, చూడండి మారిపోయింది. అబ్జర్వ్ చేశారా, ఇందాక సైట్ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ సైట్లో ఏముంటాయని చూసారు, దాని తర్వాత లిస్ట్ ఉంది. బట్ ఎప్పుడైతే అది ఆప్షన్ సెలెక్ట్ చేస్తారో అది మారిపోతుంది. మళ్ళీ ఇప్పుడు కావాలంటే అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కడ ఉందా ఏంటి అనేది కూడా. సో దానికోసం అన్నమాట. ఓకే,
సో గుర్తుంచుకోండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో ఇప్పుడు క్లాస్ లెర్నింగ్ డే ఉంది కదా, దీనికి కావాలంటే ఫేవరెట్ సెక్షన్ కింద తీసుకోవచ్చు. ఓకేనా? ఈవెన్ మీరు క్రియేట్ చేసిన లిస్టులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి చూడండి. క్లాస్ లిస్ట్ చూస్తారా? ఇక్కడ 3 ఉంటే ఓకే చూడండి ఇక్కడ లోడ్ అవుతుంది. ఓకే. ఇక్కడ మనకి మై లిస్ట్‌లో సో 1, 2, 3, 4 అని. కానీ ఇది మాత్రమే ఫేవరెట్. అంటే ఇది నేను రెగ్యులర్‌గా యూజ్ చేయొచ్చన్నమాట. అంటే జనరల్‌గా మనకి సెట్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోనే ఉందండి. కాంటాక్ట్స్ 100 ఉంటాయి. వాటిలో ఒక 4, 5 ఫేవరెట్స్ ఉంటాయన్నమాట. అంటే డైరెక్ట్‌గా మనం సెర్చ్ చేయకుండానే ఫేవరెట్ సెక్షన్‌కెళ్తే ఈజీగా కాంటాక్ట్ ఉంటుంది. మీకు కావాలంటే కాల్ చేసుకోవచ్చు. ఓకే. ఈజీ నావిగేషన్ అని చెప్పాలి. ఇప్పుడు నేను ఈ సైట్ అనేది క్రియేట్ చేశాను కదా! కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. సో, దానికోసం ఇక్కడ సో, లిస్ట్ సారీ సైట్ కాదు. లిస్ట్ ఉంది కదా! లిస్ట్ సెట్టింగ్స్‌కెళ్ళి ఇక్కడ డిలీట్ దిస్ లిస్ట్ ఉంది కదా! దట్స్ ఇట్. లిస్ట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా డిలీట్ అయింది. ఓకే. సో, ఇలా మనం రకరకాలుగా చేయొచ్చు గైస్. ఓకే. అలానే పవర్ క్లాస్ ఆటోమేషన్ అనే సైట్ కదా! కావాలంటే సైట్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తున్నాను. సైట్ ఇన్ఫర్మేషన్ చూడండి డిలీట్ సైట్. ఓకే. సో, సైట్ నేమ్ ఏంటిది? డిస్క్రిప్షన్ అన్నీ ఉన్నాయి కదా! డిలీట్, డిలీట్. ఓకే. సో, ఇప్పుడు మీరు చూసుకుంటే సైట్‌లో ఏమేమి ఉన్నాయో తెలుస్తదనమాట. సో, పవర్ క్లాస్ ఆటోమేషన్, సేల్స్ ఫైట్ కాకపోతే ఇది క్లిక్ చేస్తే చూద్దాం ఉందనా? ఏమొస్తుంది? 404 అంటే సో, డిలీట్ అయింది. కాకపోతే అది రిఫ్లెక్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుందనమాట. అంతకు మించి ఏమి లేదు. ఇలా మీరేంటంటే మల్టిపుల్ సైట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలానే లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకోవచ్చు. వీ కెన్ డూ మెనీ మోర్ థింగ్స్. ఓకే. సో, ఇది గూడా మనకి ప్రాక్టికల్‌గా అవసరం అవుతుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అసలు ఎక్కడ యూజ్ చేస్తారు ఏంటని గూడా. సో, నెక్స్ట్ క్లాస్ నుంచి మనకి డేటా ఆపరేషన్స్ అనేది ఉంటదనమాట. ఇక్కడ మనకి కంపోజ్ యాక్షన్, జాయిన్, సెలెక్ట్, ఫిల్టర్, సీఎస్‌వి టేబుల్, హెచ్‌టీఎంఎల్ టేబుల్, పాస్, జేసన్ అయన్నీ గూడా బేసిక్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్. ఓకే. సో, ఐ థింక్ మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. ఖచ్చితంగా నేనైతే మీకు డౌట్స్ అనేది క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. థాంక్ యూ.